త్వరలో జరగనున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేయనున్నట్టు ప్రముఖ రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ ఇటీవలే ప్రకటించారు. దీనివల్ల స్థానిక టీడీపీ ఇన్ఛార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. తాను పోటీ చేయాలనుకున్న స్థానం నుంచి అతను పోటీ చేయడం ఏంటి అని భగ్గుమన్నారు. తనకు స్థానికంగా ఉన్న పలుకుబడితో ఖచ్చితంగా గెలిచేవాడినని, ఇప్పుడు పవన్కి ఇచ్చి పెద్ద తప్పు చేశారని, టీడీపీ తనకు అన్యాయం చేస్తుందన్నట్లు వర్మ అగ్గి మీద గుగ్గిలమయ్యారు. అయితే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగి పవన్ అభ్యర్థిత్వానికి మద్దతిచ్చేలా వర్మకు ఒప్పించారు. ఇప్పుడు పరిస్థితి సద్దుమణిగింది. జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో విజయం సాధించడంపై వ్యూహాత్మకంగా దృష్టి సారించారు. తన ప్రణాళికలో భాగంగా తన ఎన్నికల ప్రచారంపై చర్చించడానికి వర్మతో సహా పిఠాపురంలో టీడీపీ, జేఎస్పీ రెండు నాయకులతో సమావేశమయ్యారు. ఈ చర్చల్లో వర్మ దృఢ నిశ్చయం, నమ్మకమైన నాయకుడని పవన్ కొనియాడారు. వర్మ రిజిడ్గా పేరు తెచ్చుకున్నప్పటికీ పవన్ అతని సత్తాపై విశ్వాసం వ్యక్తం చేశారు. పిఠాపురం గెలుపు బాధ్యతను పూర్తిగా వర్మకు అప్పగించారు. వర్మ కఠోర శ్రమ, నిబద్ధత వల్లే ప్రచారాన్ని నడిపేందుకు సరైన వ్యక్తిగా నిలిచారని ఉద్ఘాటించారు. దానికి తగ్గట్టుగానే వర్మ తన కమిట్మెంట్ను నిరూపించుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం పవన్ పోరాట యాత్రకు నిస్వార్థంగా నాయకత్వం వహిస్తానని ఆయన హామీ ఇచ్చారు. మొత్తం మీద పవన్ కళ్యాణ్ ఎన్నికల వ్యూహం పిఠాపురంలో వర్మ నాయకత్వంపై ఆధారపడి ఉంటుంది. ఎన్నికలలో విజయవంతమైన ఫలితాన్ని సాధించాలని ఇరువురు నేతలు కృత నిశ్చయంతో ఉన్నారు. పవన్కి ఈసారి గెలవడం చాలా అవసరం, లేదంటే అనేక విమర్శలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే అతడిని ఎగతాళి, అపహాస్యం చేస్తున్నారు. ఒక సీటు కూడా గెలవలేని నీకెందుకు రాజకీయాలు అని ముఖం పట్టుకొని ప్రతిపక్ష పార్టీల్లో అతడిని అడుగుతున్నాయి. అందువల్ల పవన్ ఈ ఎలక్షన్ గెలిచి తీరాలి, లేదంటే ఆయన ఆత్మవిశ్వాసం మరింత దెబ్బతినే ప్రమాదం ఉంది. ఎందుకంటే లెక్కలేసేవాడైతే వాడు పవన్ కళ్యాణ్ అవ్వడు. మనసుతో స్పందిస్తాను, మనకి తెలివితేటలతో స్పందించను, మనసుతో స్పందిస్తాను. కానీ నేను మనసుతో స్పందించినప్పుడు చాలామంది మా నాయకులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడే మనకి మండపేట నుంచి కూడా లీలాకృష్ణ గారు సర్వేశ్వరరావు గారితో కూర్చొని మాట్లాడుతున్నారు. ఒకసారి ఆయన సర్వేశ్వరరావు గారు చెప్తా ఉన్నారు, మీరు చాలా పెద్ద హృదయంతో చేశారంటే లీలాకృష్ణ గారు అంటూ ఉన్నారు, ఆయన పెద్ద మనసుకి మేము కూడా నలిగిపోయామండి అని చెప్తా ఉన్నారు, సీటు కోల్పోయి. అలాగే ఈ పరిస్థితుల్లో వర్మ గారు కూడా ఇంత బలమైన నాయకుడు అయ్యండి, త్రిముఖ పోటీ నుంచి ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసే సత్తా ఉండి వ్యక్తి కూడా. ఎందుకంటే నేను ఉదాహరణకి మనం ప్రత్యర్థి పార్టీలైనా ఇదే త్రిముఖ పోటీ అయినా కానీ ఇంతే గౌరవిస్తాను వర్మ గారికి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనం కలిసి పనిచేస్తున్న పొత్తు ధర్మం ప్రకారం. కానీ ఆయన సత్తా నాకు తెలియంది కాదు. ఆయన సమర్థత, ఆయన ప్రతిభ, ఆయన వ్యక్తిత్వం, ఆయన నిలబడేతనం, ఆయన లీడర్షిప్ ఎబిలిటీ నేను సంపూర్ణంగా అర్థం చేసుకున్నాను. ఆయనతో ఒకటే మాట కూర్చొని చెప్పాను, మీకు ఇంతకుముందు ఏదైనా సరే చిన్నపాటి పొరపక్షాలు ఉన్నా కానీ వాటందరి తరపున మనస్ఫూర్తిగా నేను క్షమాపణ చెప్తున్నాను. దయచేసి మీరు ఏమాత్రం మీకు ఇబ్బంది కలిగించే ఏదైనా అంశాలు ఉండుంటే గతంలో జరిగి ఉంటే మనస్ఫూర్తిగా మీరు క్షమించండి అని. ఎందుకంటే నేను తగ్గడం మీద ఉంటాను. ఎందుకంటే నాకు ప్రజలు బాగుండాలంటే నేను ఒక అడుగు వెనక్కి వేయడానికి, ఒక అడుగు తగ్గడానికి నేను సంసిద్ధంగా ఉంటాను. నేను కోరుకున్నది కూడా ఇది చాలా చాలా కీలకమైంది. పెద్ద మనసుతోటి రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారిని ఆయన చెప్పింది విని అర్థం చేసుకొని ఆయన ఒకటే చెప్పారు నాకు, ఆయన పదవుల గురించి ఏమి చెప్పినా, ఎమ్మెల్సీ అన్న మంత్రివర్గం అన్న నేనేం మాట్లాడలేదు, వాటన్నిటిని నేను ఆశించలేదు. మా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఆయన చెప్పిన గీత నేను దాటను అని చెప్పి మనస్ఫూర్తిగా పెద్ద మనసుతోటి ఈరోజు పోటీ నుంచి తప్పుకొని నన్ను అభ్యర్థిగా నిలబెట్టి ఇక్కడ 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిపించే బాధ్యత నాది అని చెప్పి ఆయన పెద్ద మనసుతో చెప్పడం చాలా చాలా ఆనందం వేసింది. సో దీంట్లో చాలా కీలకమైంది, ఆయన మర్యాదకి భంగం కలగనివ్వను. మీకు ఇదే చెప్తున్నాను. నేను ఇక్కడ ఎమ్మెల్యేగా మీరు గెలిపించినా కానీ ఆయన మర్యాదకు కానీ ఆయన గౌరవానికి కానీ నేను భంగం కలగనివ్వం. అలాగే మన పొత్తు ధర్మానికి ప్రతి మండలంలో ఉన్న ప్రతి తెలుగుదేశం నాయకులకి, ప్రతి బీజేపీ నాయకులు కూడా మీ గౌరవానికి, మీ అధికార దీనికి నేనేం భంగం కలగనివ్వం. అందరం కలిసి పనిచేద్దాం, సమస్యల మీద ఉమ్మడిగా పోరాడదాం. అలాగే మనకి ఏలేరు కాలువ కానీ సుద్దగడ్డ వీటన్నిటికి కూడా కంబైన్డ్గా కూర్చొని ఆలోచిద్దాం తప్ప ఏ విధంగా కూర్చొని ఒంటెద్దు పోకడైతే నేను పోను.
అందుకని మీరు మనస్ఫూర్తిగా మీ అందరినీ మనస్ఫూర్తిగా ఈ రోజున వర్మ గారు మిమ్మల్ని అందరినీ కలవాలి అంటే మనస్ఫూర్తిగా మీ అందరికీ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరున ప్రతి తెలుగుదేశం నాయకులకి, ప్రతి ఒక్క కార్యకర్తలకి, ప్రతి ఒక్కరికి మన భారతీయ జనతా పార్టీ నాయకులకి, జనసేన నాయకులు, ప్రత్యేకించి జనసేన పార్టీ తరపు నుంచి మీ అందరికీ మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలుపుకుంటాను.